ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఒక 10 లక్షల రూపాయలు ఇస్తాను అన్నారనుకోండి, మీరు చాలా చాలా సంతోషంగా తీసుకుంటారా లేదా? ఆబ్వియస్గా తీసుకుంటారు. ఇప్పుడు డబ్బులు తీసుకున్న తర్వాత మీరు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తారా లేదా? షూర్గా థ్యాంక్స్ చెప్తారు కదా. వండర్ఫుల్. ఇప్పుడు అదే వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఈ 10 లక్షలు మీరు తీసుకున్నారు, చాలా సంతోషం, కానీ ఈ 10 లక్షలు తీసుకుంటే రేపటి దినానికి మీరు లేవరు, మీ లైఫ్ ఈరోజు నైట్తోనే అయిపోద్ది అని చెప్పారు అనుకోండి, మీరు ఆ డబ్బులు తీసుకుంటారా లేదా? అబ్సల్యూట్లీ మీరు ఎవ్వరు కూడా ఈ డబ్బులు తీసుకోరు. ఎందుకంటే ఆ డబ్బుల కంటే విలువైనది మన యొక్క జీవితం. దీన్ని మీరు అందరూ నమ్ముతున్నారా లేదా? సో ఈ లోకంలో అన్నిటికంటే విలువైనది ఏంటంటారు? మన లైఫ్. ఈ లైఫ్ ఇచ్చిన దేవుణ్ణి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు రెండు విషయాలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. మొదటిది, ఈ లోకంలో అన్నిటికంటే వాల్యుబుల్గా ఏదైనా ఉందంటే అది మన యొక్క లైఫ్. రెండవది ఏంటో తెలుసా? ఈ లైఫ్ ఇచ్చినటువంటి దేవునికి ప్రతి విషయంలో థ్యాంక్స్ చెప్పడం చాలా అవసరం. ప్రతిరోజు లేచిన వెంటనే, దేవా ఈ లైఫ్ని ఇచ్చినందుకు మీకు వందనాలని దేవుడికి చెప్తాం.